హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో అయితే నిన్నటిది అండి. శనివారం ఈవినింగ్ లాగు. పొలం దగ్గరికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా రోజుల తర్వాత అసలు అక్కడికి వెళ్తే ఆ వెదర్‌కి దానికి అయితే మన మైండ్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ ఎటుపోయాయో నాకైతే అర్థం కాదు కానీ ఎంత ప్రశాంతంగా ఉందో అండి. పైరు అన్నీ అయిపోయి పొలమంతా ఖాళీగా ఉంది. మా సైడ్ అయితే 2 కార్లు అయితే వేస్తారు వరి. అయిపోయి ఈ సమ్మర్‌కి పొలమైతే కొంచెం ఖాళీగా ఉంటది. ఈ పొలంలో పనులు కూడా అయితే ఎక్కువ ఏమీ ఉండవు. గేదెలకి కొంచెం పచ్చిగడ్డి అయితే వేసుకొని ఉంటారు. పిల్లి బిసర్లు గానీ, జొన్నలు గానీ అలా చల్లుకొని ఉంటారు. అదే చల్లున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం మొలుస్తుంది. ఇంకొన్ని రోజులకైతే పెద్దదైతే అది కూడా కోస్తారు. ఎప్పుడు ఈ టైంకి అమ్మ వాళ్ళు కొంచెం వేరుశెనగ అయితే వేసుంటారు. అవి కూడా మొలిచిపోయి ఉంటాయి. కానీ ఈసారి అయితే నేను అమ్మని వెయ్యొద్దని చెప్పాను అండి. అమ్మని ఆల్మోస్ట్ మీరు చూస్తూనే ఉండాలి. అన్ని వీడియోస్‌లో ఎలా ఉంటుందో అంత వీక్‌గా అయితే ఉంది. చాలా బక్కగా అయిపోయింది. అందులోనూ మేము కూడా అయితే ఇక్కడ ఉండట్లేదు సమ్మర్‌కి అని మాకు అర్థమైపోయింది. మేము లేకుండా అమ్మ పొలంలోకొచ్చి ఇది అండ్ కరువు పనికి మళ్ళీ 2 పూట్ల ఫోటోలు అండ్ గేదెల దగ్గర మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టమని నాకు తెలిసిపోయింది. అమ్మ ఏస్తా అంది బలవంతంగా. కాకపోతే వద్దంటే వద్దు. మాకు అవసరం లేదు. మేము కావాలి అంటే ఊర్లో ఎవరొకరి దగ్గర కొనుక్కొని తింటాము. నువ్వైతే ఎయ్యొద్దమ్మా అని చెప్పి గట్టిగా అయితే చెప్పేశాను. చెప్పి హైదరాబాద్ అయితే వెళ్ళాను. అమ్మ అయితే వేయలేదు మొత్తానికి. అదే వేసుంటే మార్నింగ్ 6కి 6:30కి కరువు పనికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర గేదెల పని చూసుకొని మళ్ళీ 10 ఆ టైంకి వచ్చి మళ్ళీ చేలో చేసుకొని మధ్యాహ్నం 3కే వచ్చి చేలో చేసుకుంటూ ఇప్పుడు ఎండలు కూడా ఎలా ఉన్నాయో చూశారు కదా. ప్రతి ఇయర్ కొంచెం వర్షాలన్నా పడేయండాయి ఈ పాటికి. ఎప్పుడు కోతలు కోస్తుంటేనే రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి పడేవి. ఈసారి ఇప్పటికీ ఇంకా పడలేదు. ఇందులోనూ రోహిణి కార్తీ రోలు పగిలే అంత ఎండలు కాస్తాయి కూడా అంటారు ఈ టైంకి. అందుకని అయితే వద్దని చెప్పేశాను అండి. ఇంకా పొలం అంతా మా నాన్న అయితే మట్టితో ఇచ్చి క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా అయితే చేపించున్నాడు. లోహిత కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది పొలం దగ్గరికి తీసుకెళ్తే. నాకు తెలియకుండా వీళ్ళు రోజు వస్తున్నారు కానీ నన్ను అయితే తీసుకొని రావట్లేదు. కొంచెం నేనే తీసుకెళ్ళమని చెప్పి అడిగాను ఇవాళ. కొంచెం మనసు ఏమి బాగలేనట్లు అనిపిస్తే తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఆ గాలికి ఆ వాతావరణంకి కాసేపు తిరిగి ఆడుకొని అయితే ఇంటికి వచ్చాము. ఆడాను అంటే నేనేం ఆడలేదు. పాప ఆడుకుంటుంటే తను చూసి కొంచెం ఎంజాయ్ చేశాను అంతే. ఇక్కడ మాకైతే మట్టి అయితే ట్రక్ వచ్చేసి 700 అలా పడింది అండి. గినాలన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి పాత గినాలని చెప్పి మా నాన్న కొంచెం 2టిని కలిపి ఒక గినుము 3టిని కలిపి ఒక గినుము అలా చేయాలి అని చెప్పి మట్టి అయితే తోలిచ్చేసి సద్రం అయితే చేపించాడు. ఇంకా పనంతా ఉంది అంట. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా అవి బొడిపిచ్చి గినాలు ఇంకా అన్నీ అయితే పోపియలేదు. కొంచెం నాన్నకు వేరే పని ఉండి ఇదైతే కొంచెం ఆపేశాడు. చూసారా అక్కడ కింద ఈటెమిటి ఒక జామ చెట్టు అయితే ఉంది. అసలు ఆ జామ చెట్టు మేము నాటింది కాదు. దానంతట అదే పిచ్చుకలు అలా ఇలా వెళ్తూ తింటూ పడేస్తాయి కదా గింజలు. నాటు చెట్టు అలా పడి మొలిచింది అండి. అసలు ఈ టైంలో కూడా ఎలా ఉన్నాయంటే చెట్టుకి అంత బాగున్నాయి. సరేలే ఈ ఎండలకు వచ్చే కాయలు కదా సప్పగా ఉంటాయి, వాటర్గా ఉంటాయి అనుకున్నాము. కాయ నోట్లో పెట్టుకుంటే ఎంత రుచిగా ఉందోనండి. అసలు ఆ చెట్టు దగ్గర నుంచి నాకైతే రాబుద్దే కాలేదు. రోజు అప్పుడప్పుడు అమ్మ తెస్తుందిలే కానీ నేను చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి చూడలేదు. ఇన్ని రోజులు నేను పొలం దగ్గరికి వెళ్తున్నా ఊర్లోనే ఉంటున్నా కానీ ఈ టెమిటి చెట్టు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. పైన ఒకటి మిడిల్లో ఒకటి ఉంటే మిడిల్లో కాయలు కాయట్లేదని చెప్పేసి మొత్తానికి కొట్టేశారు. ఈ చెట్టు అయితే ఉంది. పైది కూడా అయితే పైన పిల్లలు అలా ఎవరు ఉంచట్లేదు. టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు మొత్తం కోసేసుకుంటున్నారు. ఇది కొంచెం కింద ఉంది కాబట్టి వదిలేశారు. చెట్లు ఎక్కుతానని గోల చేస్తుంటే వాళ్ళ తాతయ్య అయితే ఎక్కిచ్చాడు. కాకపోతే కొంచెం భయపడింది అండి. కాయ కోస్తుందిలే కానీ తన బలం సరిపోలేదు. కోయడానికి చాలా ట్రై చేసింది కానీ కాయ కొయ్యలేదు. ఇంక తర్వాత నెక్స్ట్ భుజాల మీద వేసుకొని అయితే కోసాడు. లోహితని అసలు ఆడిపీయడం కానీ లోహితని సాకడం కానీ లోహితకి ఏదైనా తెచ్చియాలి అన్న నాకు ఎంత ఇష్టమోనండి. ఎందుకు మరి అంత ప్రేమ ఏంటో నాకైతే తెలియదులే కానీ అసలు మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాము. ఎల్లుండి మళ్ళీ అయితే వచ్చాము. వెళ్ళిన కొన్ని రోజులకైతే పిచ్చోలా తయారయ్యాడు పాపం వాళ్ళ తాతయ్య. అందుకే మేము మళ్ళీ అయితే వెంటనే ఇంటికి కూడా వచ్చాము ఉండకుండా. నెక్స్ట్
స్కూల్లో జాయిన్ చేస్తే మళ్ళీ రావడానికి అస్సలు కుదరదు అని నేను కూడా నాకు నచ్చిన కాయ ఒకటైతే కోసుకొని తిన్నాను. సూపర్ ఉంది కాయ అయితే. అమ్మ తెస్తుంటే నేను ఎక్కడి అనుకున్నానులే, కానీ అసలు చెట్టు కాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి. నాకు తెలిసింది ఇంకా ఈ ఇయర్కి ఇదే పొలం లాస్ట్ అయ్యి ఉండొచ్చు నేను రావడం అయితే. ఇంకా రాలేనని కూడా అయితే అనుకుంటున్నాను. అందుకే వచ్చినాయి కొన్ని అయితే క్యాప్చర్ చేసుకుని కొంచెం గుర్తుగా అన్నా ఉంటుంది కదా అని చెప్పేసి అన్ని వీడియో అయితే తీసుకున్నాను. చెట్టు దగ్గరికి ఎక్కువ రాక అన్ని కాయలన్నీ అయితే పండిపోయి కింద పడిపోయి ఉన్నాయి. అటు పక్కన ఈ టైంలో అయితే కొన్ని చెట్లు అయితే వేసారు, అరటిపండ్ల చెట్లు. అవి కూడా ఈ టైంలో వేసిన చెట్లు ఎప్పుడు నీరు తేమ ఉంటుంది కాబట్టి బాగా అయితే వస్తాయి. కొన్ని మామిడి చెట్టు, సపోటా చెట్టు నాడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. తీసుకొని కూడా ఇంట్లో పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మట్టి ఇక్కడ కూడా తోలిచ్చేసి నాటాలి అని చెప్పి అమ్మోళ్ళ ప్లాను. లేకపోతే ఉండవు, కొంచెం చెట్లు పెద్ద అయ్యే కొంది ఏర్లు వచ్చి పడిపోతుంటాయి కదా, వంగిపోతాయి కదా. సో కొంచెం బాగా చేసి నాటాలి అని చెప్పి అమ్మోళ్ళు అయితే ప్లాన్ వేసుకున్నారు. ఇంకొచ్చిన పని అయితే అయిపోయింది. ఇంక అందరం ఇంటికి అయితే బయలుదేరిపోయాము అండి. కొన్ని అయితే షార్ట్స్ అయితే తీసుకున్నాను లోహితతో. ఇక్కడ దోస చెట్లన్నీ ఉంటే మంచిగా పిచ్చి దోసలా అని చూస్తున్నారు. అదంతా పిచ్చి దోసకాయలే అండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇలా అయితే ఎండ్ చేశాను. ప్రశాంతమైన ఈవినింగ్. సరే మరి, బాయ్.